సో అండ్ మహేషా మూవీలో మీది మదర్ క్యారెక్టర్. నార్మల్గా ఎవరైనా ఎంట్రీ ఇచ్చే ముందు సో అమ్మాయిగా అంటే ఫ్రెండ్ లేకపోతే హీరోయిన్ సో ఇలా ఎంట్రీ ఇస్తారు. బట్ మీరు మదర్ క్యారెక్టర్కి ఓకే చెప్పడం, సో అంటే క్యారెక్టర్ కోసం మీరు చబ్బీగా అవ్వడం, సో ఏంటి రీజన్ ఏంటి? రీజన్ అంటూ ఏం లేదు. సో నాకు కొంచెం చబ్బీగా ఉన్నాను చూడటానికి. సో నాకు తగ్గ క్యారెక్టర్ రావాలి కదా. ఆ టైంలో ఈ క్యారెక్టర్ ఒక్కటే ఉంది. షూట్ అంతా ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. సెకండ్ షెడ్యూల్లో నాకు వచ్చింది కదా ఓకే ఈ ఆపర్చునిటీ. సో అందుకని ఈ క్యారెక్టరే ఉంది. నేను చెయ్యాలా వద్దా అని థింక్ చేసుకొని సో ఫస్ట్ ఫిలిం కదా, ఏ క్యారెక్టర్ అయితే ఏమైంది, నా టాలెంట్ని కదా చూడాల్సింది. ఏ క్యారెక్టర్ అయినా సరే నేను చేయటానికి రెడీ అని నాలో నేనే అనుకొని సో ఒక స్టెప్ ముందేసాను. ఆ క్యారెక్టర్ చేశారు. సో ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫిలిం కానివ్వండి, లేదంటే మీరు అన్నట్టు సీరియల్స్ కానివ్వండి, ఏదైనా క్యారెక్టర్ ఉంది సో ఆ అమ్మాయి సెట్ అవుతుంది అని అనుకుంటే ఫస్ట్ తను మదర్ రోల్ చేసింది కదా, సో మదర్ క్యారెక్టరే ఇచ్చేస్తారు. సో ఇన్ కేస్ హీరోయిన్గా చేస్తే హీరోయిన్ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే ఫ్రెండ్ క్యారెక్టర్. ఇప్పుడు మీకు మరి మదర్ క్యారెక్టర్ చేశారు, మరి ఎలా క్యారెక్టర్స్ వస్తున్నాయి మీకు? నాకు మంచిగానే వస్తున్నాయి. సీరియల్స్లోనేమో మన డాటర్ మనరల్ క్యారెక్టర్ చేస్తున్నాను ప్రెసెంట్. లైలా మూవీలోనేమో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. సో ఇలాగా ఫ్రెండ్ రోల్స్, మనవరాళ్ళు, సో అలాగా హీరోయిన్గా. సో నెక్స్ట్ ఒక న్యూ ప్రాజెక్ట్కి కూడా హీరోయిన్గా సెలెక్ట్ అయ్యాను. ఓకే. సో ఇలాగా మనం ఈ క్యారెక్టర్ చేస్తే ఇదే వస్తుంది అన్నది రాంగ్ థింగ్. మనం అన్ని క్యారెక్టర్లకి సెట్ అయ్యేలాగా మన బాడీని మనం మెయింటైన్ చేసుకుంటే సో ఏ క్యారెక్టర్కైనా చేయగలం. సో విశ్వక్సేన్ది అండ్ లైలా మూవీలో అది ఛాన్స్ ఎలా వచ్చింది మరి మీకు? అది కూడా ఒక కో డైరెక్టర్ గారి ద్వారా వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది మరి? విశ్వక్సేన్ అంటే చాలా ఫ్యాన్ బేస్ ఉంది కదా. అవును, నాకు కూడా చాలా ఇష్టం. ఓకే. లైవ్లో చూసాను. సో 10 days మాకు షూట్ జరిగింది, నైట్ షూట్స్. సో హ్యాపీ, అందరం కలిసి వర్క్ చేసుకున్నాం. సో ఇన్ని మూవీస్ సీరియల్స్ చేశారు కదా, ఒక చిన్న డైలాగ్ చెప్తారా మరి? ఓకే దెన్. అన్ని బామ్మ నేను చదువుకోను, బామ్మ నేను పనికి పోతాను, నేను చదువుకోను, నేను పనికే పోతా. ఓకే, సీరియల్ డైలాగా? అవును అవును. ఓకే. సో అసలు అండ్ ఇప్పుడు ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే పేరెంట్స్ సపోర్టింగ్ ఎలా ఉంటుంది? పేరెంట్స్ అయితే నాకు ఎప్పుడు ఆల్వేస్ సపోర్ట్ ఇస్తారు. వాళ్ళు నన్ను ఇది చెయ్యకు అది చెయ్యకు అని అబ్జెక్షన్స్ ఏం పెట్టరు. సో నేను చిన్నపిల్లని కదా, సో అందుకని నేను ఏది చేసినా వాళ్ళకి నచ్చుతుంది. అంటే రాంగ్ వేలో అయితే వెళ్ళను. ఓకే. సో ఏది కరెక్టో అదే చెప్పి నేను ఇది చేస్తానమ్మా, ఇది చేస్తాను నాన్న అని చెప్పి చేస్తాను. సో అండ్ ఫైనల్గా మీకు ఎలాంటి రోల్ కావాలి, సో ఈ క్యారెక్టర్ కావాలి అనుకున్న థాట్ ఏమైనా ఉందా మీకు? నాకు అలాగైతే ఏం లేదు. సో నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలను. నెగటివ్, పాజిటివ్, ఏదైనా బోల్డ్ ఏదైనా నేను చేస్తాను. అది క్యారెక్టర్ చేయడానికి రెడీ. ఓకే. అది ఇంపార్టెంట్ అయితేనే. ఓకే. ఆ మూవీలో ఆ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెంట్ ఉంది, దానివల్ల నీకు ఏమైనా ఫ్యూచర్లో ఆఫర్స్ రావచ్చు అని అనిపిస్తే మాత్రం నేను పక్కా చేస్తాను. సో ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీ. అడుక్కునే వేషం వచ్చినా కూడా నేను చేసుకుంటా. ఓకే. సో అంత ఇష్టమా? అంత ఇష్టం, అంత పిచ్చి నాకు యాక్టింగ్ అంటే, ప్యాషన్. సో యాక్టింగ్ ఏమైనా నేర్చుకున్నారా? క్లాస్ నేను నేర్చుకోలేదు. మామూలుగా అయితే వామ్మో. ఓకే ఓకే.